సార్ ప్యానెల్ లో ఉన్నటువంటి సాహెబ్ గారికి అలాగే సుబ్బారావు గారికి వీక్షకులకి నమస్కారం సార్. నేను లాస్ట్ 5 years లో కూడా ఇదే విషయం చెప్తూ ఉన్నాను. ఎందుకంటే కల్తీ మద్యం తాగేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యపరమైన సమస్యలు తీవ్ర స్థాయిలో గత 5 ఏళ్ల పాటు ఎదుర్కొన్నారంటే అంతకు ముందు ప్రభుత్వాల టైంలో దొరికినటువంటి మద్యం ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు తాగితే వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు వైసీపీ గవర్నమెంట్ టైంలో 1 సంవత్సరం కూడా పూర్తిగా తాగక ముందే ఎదుర్కొన్నారు. దీనికి ప్రత్యక్ష తార్కాణాలు ప్రభుత్వ హాస్పిటల్స్ లో డాక్టర్స్ సార్. పెద్ద ఎత్తున వాళ్ళు ఓపెన్ గా బయటకు చెప్తే వాళ్ళు ఉద్యోగాలు పోతే వాళ్ళని హెరాస్ చేస్తారని చెప్పేసి ఏదైతే మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారిని హింసించి పిచ్చోడుగా ముద్రేసి చంపేశారో ఆ తర్వాత వ్యవస్థలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు భయపడిపోయారు. జగన్ గవర్నమెంట్ అంటే అతను చేసేటువంటి తప్పుల్ని ఓపెన్ గా చెప్పడానికి కూడా అసలు పర్సన్ టు పర్సన్ చెప్పడానికి కూడా భయపడిపోయిన సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేశాడు. అతను వాంటెడ్లీ క్రియేట్ చేశాడు అది. ఎందుకంటే మీరు నా ప్రభుత్వంలో జరిగే ఏ విషయాన్నైనా సరే మీరు నోరు మూసుకొని ఉండాలి, కాదు కూడదని మీకు రైట్స్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి నోరు తెరిస్తే మీ పరిస్థితి ఇది అవుతుంది అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ ని డాక్టర్ సుధాకర్ గారి విషయంలో సెట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఎంప్లాయీస్ కి అన్ని రంగాల్లో కూడా. దానివల్ల ప్రభుత్వ వ్యవస్థలో పనిచేస్తున్న డాక్టర్లు, న్యూరాలజిస్టులుగా చేస్తున్నట్టు ప్రైవేట్ ప్రాక్టీషనర్లు కూడా పెద్ద ఎత్తున ఈ మద్యం వల్లే విపరీతమైనటువంటి ఇబ్బంది జరుగుతోందని తెలిసినప్పటికీ కూడా నోరు తెరవలేకపోయారు. ఒక కేసులో నేను ఒక హాస్పిటల్ అటెండ్ అవ్వడానికి వెళ్తే ప్రైవేట్ గవర్నమెంట్ డాక్టర్, పర్టికులర్లీ ఒక సూపరింటెండెంట్ స్థాయిలో ఉన్నటువంటి గవర్నమెంట్ డాక్టర్, అతను న్యూరాలజిస్ట్ వృత్తిరీత్యా, అతను పర్సనల్ గా నన్ను అతను ఓపీ రూమ్ లో పిలిచి మరి పర్టికులర్ గా చెప్పిన విషయం ఇది. దయచేసి మీ వాయిస్ జనాలకు ఎక్కువ వెళ్తదండి, ఇప్పుడున్నటువంటి మద్యం విషంతో సమానము, దాన్ని తాగొద్దు అని చెప్పేసి మొబైలైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ విషయాన్ని మేము డైరెక్ట్ గా పేషెంట్ కి చెప్పలేము, పేషెంట్ కి చెప్తే పేషెంట్ బయటికి డాక్టర్ ఇట్లా చెప్పాడు అని చెప్పేసి అన్నారు అంటే మేము అయిపోయినట్టే పరిస్థితి. కాబట్టి ఈ విషయాన్ని మేము చెప్పలేము, పేషెంట్ కూడా చెప్పలేము మేము ఈ విషయాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి అది మీ వాయిస్ ద్వారానే బయటకు వెళ్ళాలని చెప్పేసి ఒక డాక్టర్ నాతో షేర్ చేసిన విషయం ఇది. రెండోది, చాలా మంది కూలీ నాలి చేసుకునే వాళ్ళు కూడా సెటైర్లు వేసుకున్నారు గత 5 ఏళ్ల మధ్యలో. ఎలా అంటే మాకు పనిచేయడం, మేము పొగాకు వ్యాపారం సార్ మాది, మాకు ఇక్కడ ఒక హమాలీలుగా వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళు లోడ్ చేస్తూ మాట్లాడుకునేటువంటి అది జెన్యూన్ గా ఇంటెన్సిటీ వేరే ఉన్నట్టు కానీ ఓపెన్ గా మాత్రం వాళ్ళ జోక్ వాళ్ళకి. అది ఏంటి అంటే జగన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరమే వేయండి ఓట్లు, నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ టైం కి 8 అనుకున్నదంటే ఎందుకు అన్న క్వశ్చన్ అంటే ఇంకొకళ్ళు. ఎందుకు అంటే ఈ 5 ఏళ్ల పాటు తాగి మళ్ళీ ఎంతమంది చచ్చిపోయారు చూసాం కదా, మళ్ళీ 5 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇంకెంతమందిని చచ్చిపోతామో మరి ఆశ వాళ్ళంతా ఈసారి వేయండి అని చెప్పేసి సెటైర్లు వేసుకున్నారు వాళ్ళు. వెరీ ప్రాక్టికల్ డిస్కషన్ అది నిజంగా. దానిలో చాలా డెప్త్ ఆన్సర్ మీకు అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళతో పాటు తాగుతున్న వాళ్ళు, ఎన్నేళ్ళుగా వాళ్ళతో కలుస్తున్న వాళ్ళు, 5 ఏళ్ల పాటు మద్యం తాగి ఎంతమందిని కోల్పోయారు వాళ్ళలో నుంచి అనేది వాళ్ళకు క్లారిటీ ఉంది. ఆ మద్యం తప్ప వేరే ఆప్షన్ లేదు ఆంధ్రప్రదేశ్ లో. పక్క నుంచి తీసుకొచ్చుకుంటూ ఉంటే ట్రాన్స్పోర్ట్ ఏదో ప్రాబ్లం అని చెప్పేసి దాన్ని గందరగోళం చేసేసారు. అందరికి హైదరాబాద్ వీకెండ్ లో వెళ్ళి తాగొచ్చే సిచ్యువేషన్ ఉండదు. కూలీ చేసుకున్న ప్రతి వాళ్ళు సాయంత్రం పూట తాగాల్సిందే అంతో ఇంతో, వాళ్ళకి ఆ నొప్పులు భరించాలి అంటే. కాబట్టి ఈ రాష్ట్రంలో అమ్మేటట్టు ఆ విషయాన్ని తాగక తప్పని పరిస్థితి. అందుకని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద అట్లాంటి సెటైర్లు. ఇప్పుడు అరుణ్ గారు, సారీ టు స్టాప్ యూ, ఇందాక మీరు అన్నప్పుడు నాకు పాయింట్ ఏం తట్టిందంటే ఇప్పుడు ఆ డాక్టర్లు అప్పుడు మాట్లాడలేకపోయారు. మీరు చెప్తుంటే ఏదంటే ఏదో రాక్షస రాజుల పాలనలో బయటకు వచ్చి ఏం మాట్లాడితే చంపుతారు అని భయం అన్నట్టు ఉంది అది. కానీ ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఏమన్నా అవకాశం ఉందేమో? అప్పుడున్న వాళ్ళు ఎవరైతే వైద్యం చేశారో వీళ్ళందరికీ ఈ 1000 మంది బాధితులు ఎవరున్నారో బహుశా లిస్టులు బయటకు తీసి ఏదైనా చేసే ఒక అవకాశం ఇప్పుడు ఉందేమో. ఇప్పుడు మాట్లాడితే కూటమి ప్రభుత్వం వాళ్ళతో బలవంతంగా చెప్పించిందని చెప్పేసి ముద్రేస్తారు కదా సార్. వైసీపీ చేస్తుందంతా కూడా అదే కదా క్లియర్ గా. ఎవరైతే గతం తాలూకు అనుభవాలను బయటకు వచ్చి అంటే ఇప్పుడు మంచి చేసే ప్రయత్నం చేయడానికి కూడా లేదు, వాళ్ళకి కుల ముద్ర లేదంటే కూటమి ముద్ర వేస్తున్నారు తప్ప వాస్తవాలను గ్రహించడానికి లేదంటే ఆ వాస్తవాలను ప్రజల్లోకి వెళ్లేలాగా చైతన్యం చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు ఇక్కడ. వాళ్ళకు అనుకూలమైనటువంటి సోషల్ మీడియాని అరేంజ్ చేసుకుని ఎంత దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారో మనందరికీ తెలిసిన సంఘటన ఇదంతా కూడా. అసలు అంత ఘోరమైతే కాకపోతే ఒక అంబటి రాంబాబు అనే వ్యక్తి గత జగ్గయ్యపేటలో ఒక్క రోజు 23 మంది కల్తీ మద్యం తాగి మరణిస్తే అతను వచ్చి మీడియా ముందు చెప్పిన విషయం ఏంటంటే సాధారణ మరణాలు 23 అని చెప్పేసి దాన్ని అలాగే రిజిస్టర్ చేశారు. కల్తీ మద్యం కింద మరణాల కింద ఎఫ్ఐఆర్ నమోదు అవ్వాలి. సాధారణ మరణాల కింద మిడిల్ ఏజ్డ్ వాళ్ళు సాధారణంగా చచ్చిపోయారు 23 మంది ఒకే రోజు. మిడిల్ ఏజ్ ఇంకోటి మీరు ఇక్కడ ఇంకోటి మిస్ అయ్యారు. సాధారణ మరణాలు అయితే చిన్నపిల్లలు చనిపోవాలా, మహిళలు చనిపోవాలా. 23 మంది మద్యం అలవాటు ఉన్న వాళ్ళు ప్లస్ అందరూ కూడా 50 ఏళ్ల లోపు వాళ్లే. 60 ఏళ్ళ అందరూ ఒక్కతనే ఉన్నాడు 23 మందిలో. 22 మంది 50 ఏళ్ల లోపు వాళ్లే. అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా వాళ్ళ బాడీలో ఎక్కువ ఉంటాయి. అట్లాంటి వాళ్ళు సాధారణ మరణాలు సంభవించాయంట. ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉండేటువంటి చిన్నపిల్లలు, ఆడపిల్లలు మాత్రం ఎవరు చనిపోవాలా. అట్లాంటి కేసుల్ని వాళ్ళు అలాగా తారుమారు చేసి
ఒక్కటి కూడా కల్తీ మద్యం కింద నమోదు అవనివ్వకుండా సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. అందుకే వాళ్ళు ఇప్పుడు సవాళ్ళు విసురుతున్నారు. కల్తీ మద్యం కింద చనిపోతే ఎఫ్ఐఆర్ ఉండాలిగా, కేసులు ఉండాలిగా, తీసుకురండి 30,000 అంటున్నారు. అంటే ఎంత దారుణంగా క్రైమ్ ను కూడా ఒక ఆర్గనైజింగ్ గా చేశారు, క్రైమ్ ని కూడా లీగల్ గా చేశారు. ఇంత ఓపెన్ గా ఏ స్టేట్ లో ఏ సంఘటనలో కూడా ఇంత దారుణంగా క్రైమ్ జరిగి ఉండదు అనేది ఈ మద్యం అంటే కుంభకోణం ఇప్పుడు వల్ల కాదు మనందరం ఈ దొంగల్ని బయటికి తీసుకొచ్చే పని సిట్టు చేస్తోంది, కానీ మరి వీళ్ళకి న్యాయం ఇంక జరగదంటారా అరుణ్ గారు ఈ కుటుంబాలకి? సార్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతిదీ కూడా చట్ట ప్రకారం నమోదై ఉన్న వాటికి జరగడమే కష్టమైనటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. అన్ని వ్యవస్థల్లో కూడా ఎలాంటి లీగాలిటీ అనేది లేకుండా, వాళ్ళకి ఎలాంటి రైట్ అనేది లేకుండా ఈ కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవడం అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అసంభవం సార్. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మిగిల్చి వెళ్ళినటువంటి దాష్టికానికి తార్కాణాలు. ఈ కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడ్డ ప్రతి కుటుంబం కల్తీ మద్యం తాగి ఈ కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయినటువంటి ప్రతి ఆడబిడ్డ, వితంతువైనటువంటి ప్రతి ఆడబిడ్డ ఉసురు, ఆ బిడ్డల తల్లిని కోల్పోయినటువంటి, తాతను కోల్పోయినటువంటి, తోబుట్టును కోల్పోయినటువంటి ప్రతి బిడ్డల యొక్క ఉసురు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తగిలి తీరుద్ది. ఎందుకంటే అంత దారుణాత్మకమైన మద్యాన్ని నమ్మాడు. అసలు మరి కొన్ని ప్రాంతాల్లో అయితే వాలంటీర్లతోటే కల్తీ మద్యం కాయించారంట. దాన్ని అక్కడ ఉన్నటువంటి బార్ షాపులకు తరలించి ఒక స్టిక్కర్లు అక్కడే ప్రింట్ వేయించి స్టిక్కర్లు అంటించి మరి అమ్మారు. అసలు ఒంగోలులో ఒక బార్ షాప్ పరిధిలో ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ 2 కోట్ల రూపాయల స్కామ్ చేయగలిగాడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థాయిలో జరిగింది మీరు ఒకసారి ఆలోచించండి. ఎంత అమ్ముతున్నారు, ప్రభుత్వ ఖజానాకి ఎంత వెళ్తుంది, బినామీల చేతికి ఎంత వెళ్తుంది, లోకల్ గా ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎంత తింటున్నారు దాంట్లో నుంచి అన్నట్టు ఒక లెక్క ఏమీ లేకుండా జరిగినటువంటి స్కాము, లిక్కర్ స్కామ్ ఏపీలో. దీన్ని ఎప్పటికి తేల్చుతారో ప్రభుత్వాలు నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే అసలు ఎటు నుంచి చెడిపోయిందో తెలిస్తే కదా ఎంతమంది కాదు, ప్రభుత్వాలు కాదు, మీదే ప్రభుత్వం ఉంది అరుణ్ గారు, మీ ప్రభుత్వమే ఉంది. జనరల్ గా చెప్తున్నాను సార్, ఎవ్వరు కూడా ఈ స్థాయిలో చేసి ఉండరు. దీన్ని పర్టికులర్ గా ఇంతమంది అని ఇంత అమౌంట్ అని ఐడెంటిఫై చేయడం కూడా కష్టమే. దొరికిన కాడికి దొరికినటువంటి నేరస్తులను తీసుకెళ్లి లోపలేసి ఎందుకు సాహెబ్ గారు జరగకుండా సమాజం చెప్పారు కదా, పూర్తిగా బాటా రేట్ లాగా చెప్పారు 90